పరవాడలో గ్యాస్ లీక్ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మంది అస్వస్థతకు గురవ్వగా అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం వైద్యులకు సూచించింది. ఇక విషవాయువు లీక్ అవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. గత ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా కంపెనీల నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు చేస్తామన్నారు. అనంతరం ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. పరవాడలో గ్యాస్ లీక్ ఘటనలో ఓ కార్మికుడు ఇప్పటికే మృతి చెందాడు. మరో 8 మంది అస్వస్థతకు గురవ్వగా అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇక వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం వైద్యులకు సూచించింది. అలాగే విషవాయువు లీక్ అవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా కంపెనీల నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు చేస్తామన్నారు. అనంతరం ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనిత.